ఫ్రాంక్ డక్స్ అని ఒక లెజెండరీ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఉన్నాడు. అతను యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర అతను మార్షల్ ఆర్ట్స్ అన్ని కూడా నేర్చుకున్నాడు. అతను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నాడో అతను ఇంకా పాపులర్ మార్షల్ ఆర్ట్స్ పర్సన్. అతని పేరు సెంజో టైగర్ టనాకా. ఇతని దగ్గర ఈ డక్స్ నింజిట్సు అనే ఒక ఏన్షియంట్ ఆర్ట్ని అయితే నేర్చుకున్నాడు. అయితే సెంజో చాలా అంటే చాలా ఫేమస్ టీచర్. అంతేకాకుండా అతని కుటుంబంలో 40 జనరేషన్స్ నుంచి కూడా ఇటువంటి వీరులే ఉన్నారు. వాళ్ళకి ఈ ఆర్ట్స్ అనే వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి వాటిని వాళ్ళు చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఆర్ట్స్ విషయంలో వాళ్ళు టాప్ క్లాస్ పీపుల్గా కూడా నిలుస్తూ ఉంటారు. అయితే సెంజో చాలా తక్కువ టైంలోనే డక్స్కి అన్ని రకాల విద్యలు నేర్పించాడు. తన తర్వాత అంత గొప్ప పర్సన్గా మార్చాడు. అయితే విద్యలన్నీ నేర్పేసిన తర్వాత అతను వయసు అయిపోవడం వల్ల చనిపోయాడు. అయితే చనిపోవడానికి ముందు డక్స్ని ఒకే ఒక కోరిక కోరాడు. అదేంటి అంటే డక్స్ కుమైట్ అనే ఒక కాంపిటీషన్లో పోటీ పడాల్సి ఉంటుంది. అందులో అతను గెలిచి దాన్ని గెలిచిన మొట్టమొదటి వెస్టర్నర్గా మారాల్సి ఉంటుంది. ఈ కుమైట్ టోర్నమెంట్ అనేది ఒక మిథికల్ టోర్నమెంట్ అని కూడా చాలామంది చెబుతుంటారు. అంటే ఇది నిజంగా ఉందో లేదో కూడా ఎవరికి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ దీని గురించి చెప్పేది ఏంటంటే ఇది 60 రౌండ్ల పాటు కొనసాగే సింగిల్ ఎలిమినేషన్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్. దీంట్లో 60 రౌండ్ల పాటు ఆట కొనసాగుతుంది. చివరికి ఎవరైతే ఎక్కువ రౌండ్లలో అవుట్ అయిపోయి ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. ఎవరైతే తక్కువ రౌండ్లలో ఓడిపోతారో వాళ్ళైతే విజయాన్ని సాధిస్తారు. ఇది బేసిక్గా ఆ గేమ్. దీని గురించి ఎవరు ఎక్కువగా వినలేదు కూడా. ఇన్ఫ్యాక్ట్ డక్స్ కూడా దీని గురించి పెద్దగా తెలియదు. కానీ ఇది చాలా అంటే చాలా పెద్ద టోర్నమెంట్. ఈ ప్రపంచంలోని గొప్ప గొప్ప మార్షల్ ఆర్టిస్టులు అందరూ కూడా అక్కడికి వచ్చి పోటీ పడతారు. చావు అంచుల వరకు వెళ్ళొచ్చి మరి అక్కడ గెలవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఈ కాంపిటీషన్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఏర్పాటు చేయబడుతుంది. సో డక్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని అతను మెరైన్స్లో చేరాడు. ఇన్ఫ్యాక్ట్ అతను అక్కడ చేసిన కోవర్ట్ ఆపరేషన్స్ గాను అతనికి మెడల్ ఆఫ్ హానర్ కూడా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో అతను ఆపరేషన్స్ చేస్తున్న టైంలో అతనికి టైక్వాండోలో బ్లాక్ బెల్ట్స్ కూడా వచ్చాయి. అంతేకాదు నైఫ్ ఫైటింగ్లో అతను ఒక మాస్టర్గా కూడా మారిపోయాడు. అండ్ 1975లో అతనికి ఒక విషయం తెలిసింది. అదేంటి అంటే కుమైట్ టోర్నమెంట్ రాబోతోంది అని. సో తన గురువుకి తను ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం ఆ కుమైట్ టోర్నమెంట్లోకి వెళ్ళాడు. అంతేకాకుండా దాంట్లో విజయాన్ని కూడా సాధించి ఆ టోర్నమెంట్లో గెలిచిన మొట్టమొదటి వెస్టర్నర్గా చరిత్ర సృష్టించాడు. ఇన్ఫ్యాక్ట్ అతను అందులో ఎంత అద్భుతంగా విజయాన్ని సాధించాడంటే మొత్తం 60 రౌండ్స్ కదా, అందులో 56 రౌండ్లు కంటిన్యూస్గా తనే గెలిచాడు. ఆ తర్వాత 4 రౌండ్లలో 2 రౌండ్లు ఓడిపోయాడు. మిగతా 2 రౌండ్లు గెలిచాడు కూడా. అండ్ ఒక రౌండ్ అయితే కేవలం 0.12 సెకండ్స్లోనే ఫినిష్ చేసాడు. అంటే ఒకే ఒక్క పంచ్ ద్వారా అవతల ఎనిమిని పడుకోబెట్టాడు అనమాట. అలాగే చాలా రకాల విజయాలు అయితే సాధించి ఎన్నో రికార్డ్స్ అయితే క్రియేట్ చేసి ఫైనల్గా ఆ కాంపిటీషన్ నుంచి బయటికి అయితే వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగా కూడా అతన్ని చాలామంది గౌరవించడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో అతను అంత అద్భుతమైన రికార్డులతో విజయాన్ని సాధించడం వలనే ఇతనికి మొట్టమొదటిసారిగా ఈ కుమైట్ గురించి పబ్లిక్గా మాట్లాడగలిగే పవర్ని ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ ఆర్మీలో చేరాడు. మళ్ళీ కోవర్ట్ ఆపరేషన్స్ చేపట్టడం మొదలుపెట్టాడు. మిలిటరీలో, సిఐఏలో రెండింటిలోని కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ని అయితే ప్లే చేశాడు. ముఖ్యంగా సెంట్రల్ అమెరికాలో. అండ్ 1980స్లో తన యొక్క ఓన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ని స్టార్ట్ చేశాడు. తన గురువు గారు తనకి అందించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మిగతా వాళ్ళకు కూడా అందించాలనే ఉద్దేశంతో దాన్ని అయితే స్టార్ట్ చేశాడు. సో ఇప్పటి వరకు వింటూ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇదంతా కూడా. ఇన్ఫ్యాక్ట్ అందుకని ఇతని కథని బేస్ చేసుకుని బ్లడ్ స్పోర్ట్ అనే పేరుతో ఒక జీన్ క్లాడ్ వాన్ డామ్ మూవీ కూడా వచ్చింది. అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా మంచి విజయాన్ని సాధించింది. ఎందుకంటే దానికి డక్స్ని ఫైట్ కోఆర్డినేటర్గా కూడా హైర్ చేసుకున్నారు. దానికి అతనికి చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద సక్సెస్ని అయితే ఫేస్ చేసింది. అయితే ఆ తర్వాత ఫ్రాంక్ డక్స్ యొక్క పాపులారిటీ అనేది ఇంకా పెరిగిపోతూ వచ్చింది. సో అప్పుడు అతను తన యొక్క ఓన్ మార్షల్ ఆర్ట్స్ అయిన డోజోస్ని క్రియేట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతనికి ఒకానొక టైంలో $25,000 ఆఫర్ చేశారు స్టీవెన్ సీగల్ని చంపడం కోసం. ఎందుకంటే అతని దగ్గర ఉన్న టెక్నిక్స్ అయితేనే వాళ్ళని చంపడం చాలా ఈజీ అని అవతల వాళ్ళు నమ్మారు కాబట్టి. బట్ ఆఫ్ కోర్స్ ఇతను ఆ డీల్ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇప్పటి వరకు ఇతని కథ అంతా కూడా మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉండొచ్చు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ విని ఇతను ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన వారియర్స్లో ఒకరు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ అతని జీవితంలో ఈ ఈవెంట్స్, ఈ అచీవ్మెంట్స్ కాదు అత్యంత ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇంకొకటి ఉంది అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం. అదేంటి అంటే
అతనికి సంబంధించి ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో అదంతా కూడా కంప్లీట్గా అబద్ధం. అందులో ఏది కూడా నిజం కాదు, అదంతా కూడా ఫేకే. అతనే వాటన్నిటినీ కూడా సృష్టించాడు. ఆ అబద్ధాలను సృష్టించి దాని ద్వారా తన యొక్క ఓన్ రెప్యుటేషన్ అతను బిల్డ్ చేసుకొని చాలా ప్రాఫిట్స్ని సంపాదించి ఈవెన్ హాలీవుడ్ వాళ్ళు కూడా నమ్మేటట్టుగా చేశారంటే ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు. బట్ నిజానికి సెన్జో అనే పర్సన్కి సంబంధించిన రికార్డ్స్ ఈ భూమి మీద ఎక్కడా కూడా లేవు. అండ్ డక్స్కి సంబంధించిన మిలిటరీ రికార్డ్స్ మాత్రమే మనకు ఉన్నాయి. అండ్ అవి కూడా ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి తెలుసా? అతను ఒకరోజు ట్రక్లోంచి కిందకు పడిపోయినట్టుగా, ఆ తర్వాత చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నట్టుగా ఇలాంటి రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి తప్ప అతను పెద్ద పెద్ద విజయాలు సాధించినట్టుగా అయితే మాత్రం ఎక్కడా కూడా కనబడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత సంవత్సరాల్లో డక్స్ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది బయటకు వచ్చి అసలు డక్స్కి ఏమీ తెలియదనే విషయాన్ని కూడా తెలియజేశారు. అండ్ అప్పుడు లాస్ ఏంజలస్ టైమ్స్ వాళ్ళు డక్స్ని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో అప్పుడు మార్షల్ ఆర్ట్స్ మీద చాలామందికి ఒక అనుమానం వచ్చింది. అంటే డక్స్ చెప్పింది అబద్ధమయ్యి అతని జీవితం అంతా అబద్ధమైనట్టయితే మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఇప్పటివరకు మనం నమ్మింది కూడా అబద్ధమే అయి ఉండొచ్చు కదా అని చాలామంది అప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. బట్ బేసిక్గా మార్షల్ ఆర్ట్స్ గురించి ఇప్పటివరకు మనం ఏదైతే విన్నామో అది కొంతవరకు మాత్రమే నిజం, అది పూర్తి స్థాయిలో నిజం కాదు. అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది మేజర్గా ఒక ప్రిన్సిపల్ మీద నడుస్తూ ఉంటుంది. అవతల వాళ్ళని ఎలా హర్ట్ చేయాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ మార్షల్ ఆర్ట్స్ని టూ మచ్గా నమ్మేసినట్టయితే, మార్షల్ ఆర్ట్స్ని కనుక మనం గుడ్డిగా ఫాలో అయిపోయినట్టయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. దీని కారణంగా మనం ప్రాబ్లం నుంచి బయటపడకపోగా ఇంకా డీప్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. మార్షల్ ఆర్ట్స్ మీద మనకి విపరీతంగా ఉన్న నమ్మకం మనల్ని చాలా పెద్ద ప్రమాదంలోకి నెట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటామంటే ఆ మార్షల్ ఆర్ట్స్ కనుక మనకు తెలిసినట్టయితే మనం ఎలాంటి వ్యక్తినైనా సరే ఓడించేయగలం అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనం ఓడించలేము. కొన్నిసార్లు ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1+1=3 అని నమ్మి మ్యాథ్స్ ఎగ్జామ్ కనుక రాసినట్టయితే ఏమవుతుంది? మనం మ్యాథ్స్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు గాలిలో చాలా వేగంగా దూసుకొని వస్తున్న ఒక కత్తిని మనం చేత్తో పట్టుకొని ఆపేయగలం, గన్లోంచి దూసుకొచ్చిన బుల్లెట్ని చేతి వేళ్లతో ఆపేయగలం అని గనక మనం అనుకొని దాన్ని ట్రై చేసినట్టయితే అది ఫెయిల్ అయినట్టయితే చనిపోతాం, ఇంకేమీ లేదు ఇంకా. సో మార్షల్ ఆర్ట్స్ని 100% నమ్మడం కూడా కరెక్ట్ కాదనేది చాలామంది పాయింట్. బేసిక్గానే మార్షల్ ఆర్ట్స్ మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోతూ భయం పెరుగుతూ వస్తున్న రోజుల్లోనే ఈ డక్స్ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు బయటకు వస్తూ ఆ మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్న నమ్మకాన్ని ఇంకా తగ్గిస్తూ వస్తున్నారు. దాని కారణం ఏంటంటే ఫైనల్గా ఈ మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు, చాలా వరకు తగ్గిపోయింది. మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రజలకి ఎక్కువగా ఎక్స్పోజ్ చేసింది ఏంటో తెలుసా? ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని అర్థం అనమాట. ఇది ఒక గేమ్. ఇది పురాతన కాలం నాటి గ్రీస్ నుంచి కొనసాగుతూ వచ్చింది. అయితే రీసెంట్ టైమ్స్లో దీనికి చాలా బాగా పాపులారిటీ వచ్చేసింది. మెయిన్గా కొంతమంది ఫైటర్స్ ఉన్నారు, కోనన్ మెగ్రెగర్ కానీ లేదంటే రోండా రౌజీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పాపులర్ అయ్యి ఈ ఎంఎంఏని కూడా చాలా బాగా పాపులర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. ప్రతి ఏడాది కూడా 100 మిలియన్ల ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దీని కారణంగా చాలా పాపులారిటీ కూడా వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బాక్సింగ్ కానీ లేదంటే జూడో కానీ తెలిసిన ప్రాక్టీషనర్స్ సేమ్ ఫైటింగ్ స్టైల్ ఉన్న పర్సన్తో మాత్రమే పోటీ పడుతున్నారు, వేరే స్టైల్ వాళ్ళతో పోటీ పడట్లేదు. ఒకవేళ అలా కాకుండా వేరే స్టైల్ వాళ్ళతో పోటీ పడినట్టయితే రిజల్ట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వేరే వాళ్ళతో పోటీ పడినప్పుడు మాత్రమే ఏ మార్షల్ ఆర్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏ మార్షల్ ఆర్ట్ వర్కౌట్ అవ్వట్లేదు అనే విషయం కూడా మనకు డీటెయిల్గా తెలుస్తూ ఉంటుంది. కానీ అంతకు ముందు వరకు అలా జరగలేదు. ఇప్పుడు స్ట్రైకింగ్ ఆర్ట్స్ అంటే బాక్సింగ్ కానీ కిక్ బాక్సింగ్ కానీ హ్యాండ్స్ టేక్ డౌన్ కానీ సబ్మిషన్ ఆర్ట్స్ లైక్ జూడో కానీ బ్రెజిలియన్ జిజిట్సు కానీ లేదంటే రెజ్లింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయ్యాయి. కానీ ఏ పాయింట్ వరకు? వాళ్ళు పోటీ పడితే, అంటే బాక్సర్స్ పోటీ పడితే, కిక్ బాక్సర్స్ పోటీ పడితే ఇలా జరిగింది తప్ప ఎక్కడా కూడా అవతల వాళ్ళ మీద విజయం సాధించినట్టుగా మనకైతే కనబడలేదు. కానీ ఎప్పుడైతే ఎంఎంఏ బాగా పాపులర్ అయిందో అప్పుడు ఈ కైండ్ ఆఫ్ మ్యాచెస్ కూడా వచ్చాయి. అంటే బాక్సర్ వర్సెస్ జూడో లేదంటే జూడో వర్సెస్ బ్రెజిలియన్ జింజిట్సు ఇలాగ రకరకాల మ్యాచెస్ అయితే జరిగాయి. అలా జరిగినప్పుడు అప్పటి వరకు మనం చాలా పవర్ఫుల్ అనుకున్న ఒక మార్షల్ ఆర్ట్ సడన్గా ఫెయిల్ అయిపోవడాన్ని మనం చూసాం. అప్పటి వరకు వాళ్ళు ప్రతి మ్యాచ్లోని విజయాన్ని సాధిస్తూ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు, ఆ మార్షల్ ఆర్ట్ చాలా గొప్పదే అనుకున్నాం. కానీ ఆ మార్షల్ ఆర్ట్ ఎందుకు పనికిరాదు అనే విషయం ఇంకొకరి ద్వారా తెలిసిపోయింది. అది సో ఒక పర్సన్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో నిపుణుడు అంటే ఆ పర్సన్ కేవలం ఆ పర్టికులర్ మార్షల్ ఆర్ట్ వచ్చిన పర్సన్ విషయంలోనే నిపుణుడు అని కాదు, మిగతా వాళ్ళ విషయంలో కూడా నిపుణుడు అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అతను మార్షల్ ఆర్ట్లో సక్సెస్ని సాధించినట్టు, లేదంటే అతను ఫెయిల్యూరే.
ఈ మార్షల్ ఆర్ట్స్ విషయంలో ప్రాక్టీస్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అదేంటంటే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసేది వాళ్ళ డిసిప్లిన్ ఉన్న వాళ్ళ దగ్గరే. అంటే ప్రతి ఒక్క ఆర్ట్ని కూడా డిసిప్లిన్ అంటారు. జూడోని ఒక డిసిప్లిన్ అంటారు, బాక్సింగ్ని ఒక డిసిప్లిన్ అంటారు. అలాగా వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళతోనే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, అవతల వాళ్ళతో ప్రాక్టీస్ చేయరు. ఇలా చేయకపోవడం వలన అటాకింగ్ అండ్ డిఫెండింగ్ టెక్నిక్స్ అనేవి అంత ఎగ్జాక్ట్గా అందరి గురించి తెలియవు. వాళ్ళని రియల్ వరల్డ్లో టెస్టింగ్ చేసినట్టయితేనే వాళ్ళు నిజమైన మార్షల్ ఆర్ట్స్ పర్సనా కాదా అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ప్రాక్టీస్లో ఎక్కడ కూడా అలా జరగదు. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే గొడవపడి వాళ్ళలో వాళ్ళే విజయాలు సాధించి వాళ్ళలో వాళ్ళే గొప్పవాళ్ళు అని కనుక చెప్పేసుకున్నట్టయితే అప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో వంట వండుకొని మన ఇంట్లో వాళ్ళని ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు మొహమాటంతోనో మన మీద ఇష్టంతోనో బాగానే ఉందని చెప్పారనుకోండి, అలాగే ఉంటుంది. అదే బయట వాళ్ళకి తినిపించి అడిగినట్టయితే వాళ్ళు జెన్యూన్ ఆన్సర్ ఇస్తారు. అలాంటప్పుడే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి ఎంఎంఏలోకి వచ్చాయో అప్పుడు ఇదంతా కూడా ప్రజలకు తెలిసిపోవడం మొదలుపెట్టింది. అంటే వాళ్ళకి చాలా రకాల వీక్నెస్లు ఉన్నాయి, కానీ ఆ వీక్నెస్లు ఏవి అప్పటిదాకా బయటపడలేదు, అప్పుడే బయటపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి రాయ్స్ గ్రాసీ అనే ఒక పర్సన్ అకెబోనో టారా అనే ఒక పెద్ద సుమోని ఓడించాడు. అతను ఒక ఎక్స్పర్ట్ సుమో రెజ్లర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ చూడడానికి కూడా చాలా పెద్దగా కనబడతాడు. కానీ అతను చాలా ఈజీగా ఓడిపోయాడు ఇతని ముందు. ఇతను బ్రెజిలియన్ జీజిట్సును ఉపయోగించి కింద పడిన ఒక పర్సన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఓడించాలని చాలా క్లియర్గా చూపించాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ అసలు ఎలా పనిచేస్తాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఒక పర్టికులర్ మార్షల్ ఆర్ట్ కంప్లీట్గా అన్కోఆపరేటివ్ స్టేట్లో ఉన్న ఫుల్లీ రెసిస్టింగ్ అగ్రెసివ్ అపోనెంట్ మీద ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనకి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అండ్ ఏ మార్షల్ ఆర్ట్ అయినా అలాంటి ఒక ఆపోనెంట్ మీద పనిచేస్తుందా అంటే ఆన్సర్ నో అనే చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, అవతలి వాడి టెక్నిక్స్ గురించి తనకి తెలియదు కదా. వీడి దగ్గర ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో వాడి దగ్గర కూడా అవే టెక్నిక్స్ ఉన్నట్టయితే వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో వీడికి తెలుసు. కాబట్టి వీడు వాడి మీద గెలిచే అవకాశం ఉంది. వాడి దగ్గర వేరే టెక్నిక్స్ ఉండి వాడికి వేరే ఆర్ట్ వచ్చి వాడు అది వాడుతున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీడు ఓడిపోతాడు కదా. అదే అవుతుంది. బ్రూస్లీ ఒకసారి ఏమన్నాడంటే, మార్షల్ ఆర్ట్ అంటే ఆ పర్సన్ అవతలి వాళ్ళ యొక్క చేతుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు. అవతల వాళ్ళ యొక్క శరీరం మొత్తాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఎగ్జాక్ట్గా ఆ పర్సన్ గురించి అర్థం చేసుకొని ఆ పర్సన్ మీద గెలవగలుగుతూ ఉంటామని తెలియజేశారు. ఇంకొకటి ఏంటంటే, ఒక పర్సన్కి ఒక ఆర్ట్ వచ్చి ఇంకొక పర్సన్కి 2 ఆర్ట్స్ కనుక వచ్చినట్టయితే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయినట్టయితే ఈ పర్సన్ ఎప్పుడు ఏం చేస్తాడో అవతల పర్సన్ తెలుస్తుంది. కానీ అవతల పర్సన్ ఏ ఆర్ట్ని చూస్ చేసుకొని తన మీదకి వస్తాడనే విషయం తనకు తెలియదు. సో లాస్ట్ మినిట్ వరకు ఆ పర్సన్ ఏం వాడాలనేది నిర్ణయించుకోకుండా ఇతని మీదకి వచ్చి సడన్గా ఒక టెక్నిక్ని ఉపయోగించినట్టయితే ఆ టెక్నిక్ని ఇతను తెలుసుకోలేడు. సో డెఫినెట్గా అతని విషయంలో ఓడిపోతాడు. ఇదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అయితే ఒకవేళ అవతల పర్సన్ కనుక మనకు తెలిసిన ఒకటే టెక్నిక్తో చాలా కన్ఫ్యూజ్ చేయగలిగినట్టయితే అప్పుడు చాలా ఈజీగా అతన్ని పని చేయగలం, అలాగే మన విజయాన్ని సాధించగలం. కానీ అదైతే అంత ఈజీ కాదు. మార్షల్ ఆర్ట్స్ ఈ విషయాలను అయితే బయట ప్రపంచానికి తెలియజేయలేదు ఇన్నాళ్ళు. సో బేసిక్గా వీటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ అనేవి ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాయి అంటే, మనం ఒక డిసిప్లిన్ని డెవలప్ చేసుకోవడానికి, క్యారెక్టర్ని, ఫిట్నెస్ని, వీటన్నిటిని డెవలప్ చేసుకోవడానికి ఓకే, కొన్నిసార్లు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉండొచ్చు. కానీ అది అన్నిసార్లు ఉపయోగపడదు. ప్రతిసారి మనం అవతల వాళ్ళ మీద గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు. అండ్ ప్రతిసారి కూడా మనం సేమ్ ప్రాక్టీషనర్స్ మీద కనుక పోటీ పడినట్టయితే అప్పుడు మనకంటూ ఒక యూనిక్నెస్ అనేది ఏమాత్రం ఉండదు. సో ఒక యూనిక్నెస్ ఉన్న పర్సన్ సడన్గా మనకి ఆపోనెంట్గా వచ్చినట్టయితే అతని చేతుల్లో ఖచ్చితంగా ఓడిపోతాం. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఒక పర్సన్ మన మీదకి అటాక్ చేసినట్టయితే అప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ పనిచేయదు, అటాకింగ్ పనిచేయదు, రెండూ పనిచేయవు. అప్పుడు మనం ఓడిపోవడమో చనిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో చాలా రకాలు ఉన్నాయి. సుమో, వింగ్ చున్, టైచి, కెపోరియా, కుంగ్ఫు ఇవన్నీ ఉన్నాయి. ఇవేవి కూడా పనిచేయవు, ఎందుకంటే ఇవి కేవలం వాళ్ళ మీద మాత్రమే పనిచేస్తాయి. బేసిక్గా కుంగ్ఫు అనేది కొంచెం పాపులర్ అండ్ అంతేకాకుండా ఇది చాలా పవర్ఫుల్ మార్షల్ ఆర్ట్ అన్న పేరు కూడా ఉంది కదా. అయితే చైనాకి చెందిన చూ జియాడాంగ్ అనే ఒక ఎంఎంఏ ఫైటర్ ఒకసారి ఒక పోటీకి వచ్చాడు. అంటే బేసిక్గా తనకి కుంగ్ఫు రాదు సరిగ్గా, ఏదో కొంచెం నేర్చుకున్నాడు అంతే. కానీ కుంగ్ఫు వస్తే తప్ప మనం కొన్నింటిలో విజయాన్ని సాధించలేం అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అతనికి నచ్చక ఆ కుంగ్ఫు మాస్టర్స్కి ఛాలెంజ్ విసిరాడు. అండ్ ఒక మాస్టర్తో మనోడు పోటీ పడుతున్న టైంలో వితిన్ కొన్ని నిమిషాల్లోనే మనోడు ఆ కుంగ్ఫు మాస్టర్ని కింద పడేసి కొట్టి విజయం సాధించాడు. నిజానికి నిమిషం కూడా కాదు, 20 సెకండ్లో కింద పడేశాడు. ఆ తర్వాత అందరూ వచ్చి వెనక్కి లాగి సెపరేట్ చేసి కొంచెం కాపాడడానికి ట్రై చేయడం, మళ్ళీ గొడవ అవడం ఇవన్నీ కూడా జరిగాయి.
అలాగే ఇంకొక పర్సన్ కూడా ఇంకొక మాస్టర్ని 1 నిమిషం 48 సెకండ్లో ఓడించాడు. అతనైతే ఆ మాస్టర్ని కింద పడేసి విపరీతంగా కుమ్మేశాడు కూడా. అయినా కూడా అతను తిరిగి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయాడు. ఇంకెందుకు ఆ మార్షల్ ఆర్ట్ అతనికి తెలిసి బేసిక్గా వీళ్ళు సాధించిన దానికి అక్కడ గవర్నమెంట్ మెచ్చుకొని వాళ్ళకి సన్మానాలు చేయాల్సి ఉంటుంది. బట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం వాళ్ళని వ్యతిరేకంగా చూసింది. వాళ్ళ యొక్క సోషల్ క్రెడిట్ స్కోర్ని తగ్గించేసింది. వాళ్ళ యొక్క బేసిక్ లివింగ్ని కూడా కంప్లీట్గా నరకంగా మార్చేసింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క ట్రావెల్ కాస్ట్లను కూడా పూర్తిగా తగ్గించేసింది. వాళ్ళని పబ్లిక్ హెరాస్ చేసేటట్టుగా, అసాల్ట్ చేసేటట్టుగా చేసింది. ఈవెన్ ఓన్ జిమ్ నుంచి కూడా కంప్లీట్గా బయటకు వచ్చేసేటట్టుగా చేశారు. చైనా సంగతి తెలిసిందే కదా, వాళ్ళకి అన్ని డూప్లికేట్ పీసులు, డమ్మీ పీసులే కావాలి. ఒరిజినల్ పీసులు ఉన్నట్టయితే వాళ్ళు తట్టుకోలేరు. అదేంటో వాళ్ళ గురించి అసలు ఏమాత్రం అర్థం కాదు. సో ఇటువంటి ఇన్ఎఫెక్టివ్ మార్షల్ ఆర్ట్స్ మనకి వచ్చినా కూడా దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. అండ్ వీళ్ళందరూ ఎందుకు ఇలా ఫెయిల్ అవుతూ వస్తున్నారు మార్షల్ ఆర్ట్స్లో మాస్టర్స్ అని చెప్పినప్పటికీ కూడా అంటే దానికి ఇంకొక రీజన్ ఉంది. వీళ్ళందరూ కూడా పోటీ పడేది బేసిక్గా ఎప్పుడో అమావాస్య పౌర్ణమికోసారి. అండ్ వీళ్ళు ట్రైనింగ్ చేసేది మ్యాక్సిమం టైమ్స్లో ఎవరి మీద? నాన్ రెసిస్టెన్స్ మీద. అంటే అవతల పర్సన్ చేతికి కొన్ని షూస్ లాంటివి వేసుకొని ఉంటాడు, ఒంటికి కూడా ఏదో పెట్టుకొని ఉంటాడు. అండ్ అతను ఇతనికి ట్రైనింగ్ ఇస్తుంటాడు. అతను తిరిగి ఏమీ కొట్టడు, జస్ట్ ఇతని నుంచి కాపాడుకుంటుంటాడు అంతే. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అనేది చేయడం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్ అయిన క్రావ్ మాగా అనే ఒకటి ఉంది. ఇది ఒక అద్భుతమైన టెక్నికే, కానీ మిలిటరీ వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని వాడలేకపోతున్నారు. ఒకప్పుడైతే వాడాలనుకునేవారు, వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఎలా చూపించేవారంటే అపోనెంట్ ఏదో నార్మల్గా రియాక్ట్ అవుతుంటే వీళ్ళు వచ్చి వాళ్ళని కింద పడేసి కుమ్మేసి అవుట్ చేసి ఇలా చేసినట్టుగా చూపించేవారు. కానీ ఇప్పుడు అంత ఈజీగా ఉండట్లేదు కదా. ఇప్పుడు ఏమాత్రం కొంచెం తేడా అయినా కూడా కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని వచ్చేస్తున్నారు. అందువలన ఏంటంటే అంత ఈజీగా అవతల వాళ్ళని ఓడించలేకపోతున్నారు ఈ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ని ఉపయోగించి. సరే వాడు కత్తి పట్టుకొని వచ్చాడు కదా అని వీడు కత్తి పట్టుకొని వెళ్ళి వాడిని ఒడి చేసినట్టయితే ఇంకా మార్షల్ ఆర్ట్స్తో ఉపయోగం ఏముంది? ఏమాత్రం యూజ్ లేనట్టే కదా. సో అప్పుడు అది నేర్చుకుని కూడా దండగే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ మీద విపరీతంగా ఉన్న నమ్మకంతో మనం ఏదేదో చేస్తాం అనుకుందాం, అవతల వాడికి ఏదో అయ్యింది అనుకుందాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి కాలంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన జీవితంలో 99% సిచ్యువేషన్స్లో ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ ఫైటింగ్ టెక్నిక్స్ కానీ వీటితో అసలు పని లేదు. నిజానికి చెప్పాలంటే మనం ఆ సిచ్యువేషన్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతేనే బెటర్ మనకి. అదే ఇంటెలిజెంట్ అండ్ ఎఫెక్టివ్ డెసిషన్ కూడా. ప్రతిసారి గొడవలు పడాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు. అండ్ ఇంకొకటి ఆ ఫైటింగ్ టెక్నిక్స్ని తెలుసుకొని వాటిని ఉపయోగించుకొని మనం ఏదైనా చేసేయచ్చు అనుకోవడం కూడా రాంగే. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను కదా, మీకు వచ్చిన మార్షల్ ఆర్టే అవతల వాడికి కూడా వచ్చినట్టయితేనే మీరు ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే గెలవరు. అవతల ఏదో నార్మల్ పర్సన్ ఉండో లేదంటే ఒక హైలీ అగ్రెసివ్ పర్సన్ కనుక ఉన్నట్టయితే మీరు అతని మీద గెలవలేరు. సో ఇంకా ఏం ఉపయోగం ఆ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ మీకు తెలిసి అండ్ ఆ మార్షల్ ఆర్ట్ టెక్నిక్స్ వల్ల ఏదో సాధించేద్దాం అనుకొని దాని మీద విపరీతంగా నమ్మకాలు పెట్టేసుకొని ఏదేదో చేయడం వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం ఉండదు. అయితే ఇప్పటిదాకా మనం అంత ఎఫెక్టివ్గా పనిచేయని మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొన్ని మార్షల్ ఆర్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవైతే 100% ఫేక్. ఇన్ఫ్యాక్ట్ వాటిలో కొన్ని చాలా అంటే చాలా హిలీరియస్గా కూడా ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే అవి ఎలా నిజమవుతాయి అనుకుంటారో కూడా అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అండ్ మిస్టీరియస్ థింగ్స్ ఏంటంటే నో టచ్ నాకౌట్స్. అంటే ప్రతి మనిషి శరీరంలో కూడా చైనా వాళ్ళ భాష ప్రకారం చీ పవర్ అని ఒకటి ఉంటుంది. అంటే మన ఆత్మ యొక్క శక్తి అని కూడా చెప్పొచ్చు. దాన్ని ఉపయోగించి సైకిక్ మ్యానిపులేషన్ చేయడం ద్వారా ఒక మార్షల్ ఆర్ట్ని కండక్ట్ చేయొచ్చు. దాని పేరు బాలినేస్ ఎల్లో బ్యాంబూ. ఈ ఎల్లో బ్యాంబూ టెక్నిక్లో భాగంగా మనుషుల్ని ఆ చీ ఎనర్జీ బీమ్స్తో కొడతారు. అలా కొట్టడం ద్వారా అవతల మనిషిని టచ్ చేయకుండానే ఆ పర్సన్ని కింద పడేయచ్చు అనమాట. అంటే చీ పవర్ యొక్క బ్లాస్ట్ ఆ పర్సన్ మీదకి వెళుతుంది అనమాట. ఈ ఎల్లో బ్యాంబూ ఫైటర్స్ చాలాసార్లు ఇటువంటిది చేసినట్టుగా కొన్ని విజువల్స్లో చూపించారు. కానీ వాళ్ళ ముందు రియల్ ట్రైన్డ్ ఫైటర్స్ ఉంచితే మాత్రం వాళ్ళ విషయంలో వీళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు. ఆ చీ పవర్ని చూపించలేకపోయారు. యనాగి ర్యూకిన్ అనే ఒక మాస్టర్ ఉన్నాడు. అతను ఈ టెక్నిక్ విభాగంలో టాప్ క్లాస్ పర్సన్. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి ఎన్నో విజువల్స్ కూడా ఉన్నాయి. అతను చాలా ఈజీగా మనుషులు దూరంగా ఉన్నప్పుడే వాళ్ళందరినీ కొట్టేస్తుంటాడు, తోసేస్తుంటాడు. అంటే మనుషులంటే ఇంకెవరో కాదు, అతని స్టూడెంట్సే. వాళ్ళని టచ్ చేయకుండానే వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఇవాకురా టుయుషోషి అనే ఒక జర్నలిస్ట్ కమ్ ఫైటర్ అతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. సరే నువ్వు నన్ను ఆపు చూద్దాము అని చెప్పి.
అయితే అతన్ని ఆపలేకపోయాడు ఇతను. అంతేకాదు విపరీతంగా కొట్టించుకున్నాడు, రక్తం కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఓడిపోయానని ఒప్పుకున్నాడు కూడా. అయితే అప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా అతను? ఆ టైంలో నేను అంత ఆరోగ్యంగాను లేను, అంతేకాకుండా అవతల వ్యక్తి నన్ను నమ్మలేదు అండ్ అవతల వ్యక్తి నాలుకని రాంగ్ పొజిషన్లో పెట్టాడు. అలా పెట్టడం వలన నా చీ పవర్ అతని మీదకి వెళ్ళలేదు అని చెప్పాడు. చిచ్చి అనిపిస్తుంటుంది కదా ఇలాంటి చీ పవర్ కోసం చాలాసార్లు విన్నప్పుడు. డెఫినెట్గా అదే జరిగింది. అంటే అతను ఫెయిల్ అవుతున్నాడు, దాన్ని ఏమి ఒప్పుకోవట్లేదు. అతను స్టూడెంట్స్ మీద చాలాసార్లు చేసి చూపిస్తున్నాడు, బట్ దాన్ని నిజమని ఎలా నమ్మాలి? అండ్ ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పాడు అతను. అదేంటి? నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. అదైతే వాస్తవమే. ఎందుకు అంటే ఇది ఆ స్టూడెంట్స్ మీద నిజంగానే పనిచేస్తోంది, కానీ దానికి సైకాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ నో టచ్ నాకౌట్స్ విషయంలో వాళ్ళు చాలామంది నమ్ముతున్నారు. అంటే ఈ మాస్టర్ ఆ విభాగంలో ఎక్స్పర్ట్, అతని దగ్గరికి వెళితే మనం అతను కొట్టడానికి ట్రై చేసినట్టయితే అతను మనల్ని ముట్టుకోకుండానే పక్కకి తోసేయగలడు, గాల్లోకి ఎత్తి విసిరేయగలడు, ఇలా నమ్ముతూ ఉన్నారు. అంతేకాదు అతని దగ్గర చేరినట్టయితే ఆ శక్తి మనకి వస్తుందని నమ్ముతున్నారు. వాళ్ళు కూడా వేరే వాళ్ళని ముట్టుకోకుండానే ఎగరేసి కొట్టచ్చు అని నమ్ముతున్నారు. ఇలా నమ్మడం వల్ల ఏమవుతుందంటే ఆ మాస్టర్ ఏమీ చేయకపోయినా, ఆ మాస్టర్కి ఏ శక్తి లేకపోయినా కూడా వాళ్ళు పడిపోతున్నారు. ఒకవేళ నిజంగానే ఆ మాస్టర్ అంత పవర్ఫుల్ అయినట్టయితే వేరే వాళ్ళని కూడా ఓడించాల్సి ఉంటుంది. మరి వాళ్ళని ఎందుకు ఓడించలేకపోతున్నాడు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మాస్టర్ ఎటువంటి పొజిషన్లో ఉన్నట్టయితే చీ పవర్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాడో అలాంటి పొజిషన్లోనే వాళ్ళు ఉండేటట్టుగా కూడా చేస్తుండొచ్చు. అందువలన కూడా అది వర్కౌట్ అవుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు, లేదంటే నిజంగానే అది వాళ్ళ మీద వర్కౌట్ అవుతూ ఉండొచ్చు. ఒకవేళ ఆ రకంగా చూసుకున్నా కూడా ఇది అందరి మీద వర్కౌట్ కాదే. ఆ మాస్టర్ దగ్గర ఉండే స్టూడెంట్స్ మీద తప్ప ఇంకెవరి మీద పని చేయకపోతే ఇంకెందుకు? అది రియల్ లైఫ్లో పనిచేయడం కదా చాలా ఇంపార్టెంట్. ఏదో డ్రెస్ కోడ్లు వేసేసుకొని మాకు మేమే పని చేసేస్తుందని చెప్పేసుకుంటే ఇంకెందుకు? శత్రువులతో పోరాడినప్పుడు పని చేయాలి అది. అప్పుడు పని చేయకపోతే ఇంకా శుద్ధదండం కదా అది. సో అదే ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా. సో వాళ్ళు బయట వాళ్ళకి అది ప్రూవ్ చేయలేకపోతున్నారు, అయినా కూడా స్టూడెంట్స్ వాళ్ళని ఇప్పటికీ నమ్ముతున్నారు. అంటే వాళ్ళేమో బయట వాళ్ళ విషయంలో ఓడిపోతున్నారు, కానీ వీళ్ళ విషయంలో మాత్రం గెలుస్తున్నారు. అందువలన వీళ్ళు నమ్మాల్సి వస్తుంది. ఆ ఫేక్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీషనర్స్ ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళని నమ్మించగలుగుతూ ఉంటారు. అంటే అంత గొప్పగా చెబుతారు వాటి గురించి. సో అందువలన వాళ్ళు నమ్ముతూ ఉండొచ్చు కూడా. బట్ ఇంకా అలాంటి నమ్మకాలు కొంచెం పక్కన పెడితేనే బెటర్ అనేది చాలామంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరైతే ఇలాంటి అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ మాకు వచ్చని చెబుతున్నారో వాళ్ళు రియాలిటీలో ఫైట్ చేసి గెలిచేంత వరకు వాళ్ళంతా కూడా కాన్ మ్యాన్ అని చాలామంది నమ్ముతున్నారు. అంటే మోసగాళ్లే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ గిలియన్ రసెల్ అనే ఒక మహిళ ఒక డాక్యుమెంట్ని కూడా ప్రిపేర్ చేసింది. అందులో మార్షల్ ఆర్ట్స్ గురించి చాలా క్లియర్గా తెలియజేసింది. అందులో ఆమె ఎపిస్టెమిక్ విషియస్నెస్ అనే ఒక కాన్సెప్ట్ని తెలియజేసింది. అంటే ట్రూ బిలీవ్స్ చాలా బలంగా ఒక దాన్ని నమ్మడం వలన అది నిజమని అనిపిస్తూ ఉంటుంది. అది నిజమా అబద్ధం అని పక్కన పెట్టినట్టయితే వాళ్ళకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అబద్ధం కూడా నిజమైపోతూ ఉంటుంది. అంటే ఒక 10 మంది కలిసి అబద్ధాన్ని నిజం 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 అని చెప్పినట్టయితే 11వ వ్యక్తి నిజమేనేమో అని ఆలోచించే అవకాశాలు ఉంటాయి కదా. సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారని అయితే ఆమె తెలియజేస్తోంది. సో ఈ ఫేక్ మార్షల్ ఆర్ట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పాపులర్ అయ్యాయి, కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా అవైతే తగ్గిపోతూ వచ్చాయి. సో ఈ టాయ్చీ కానీ క్రావ్ మాగా కానీ వీటన్నిటి కూడా మనం రియల్ లైఫ్లో వాడడానికి ఏమాత్రం కుదరదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని ఉపయోగించి మనం అసలు ఏమాత్రం మనల్ని డిఫెండ్ చేసుకోలేం. సో మనకి ఇంకా డ్యామేజే ఎక్కువ అవుతాయి. కొన్నిసార్లు మనం ఏదో చేసేయగలం అనుకొని ముందుకెళ్ళిపోతాం, కానీ మనకి చాలా పెద్ద దెబ్బే తగిలేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఆమె ఎలా చెబుతూ వచ్చిందంటే ఆమెకి ఈ విషయం పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె ఒక కరాటే కోచింగ్ క్లాస్కి వెళ్ళింది. అక్కడ ఉన్న కరాటే మాస్టర్ నువ్వు గనక స్ట్రైట్ పంచ్ని 3 ఏళ్ల పాటు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే నువ్వు ఒక సింగిల్ స్ట్రైక్తో ఒక పెద్ద ఎద్దుని తల మీద కొట్టి చంపేయగలవు అని చెప్పాడు. కానీ 3 ఏళ్ల తర్వాత అతను కూడా చంపలేకపోయాడు, ఈ అమ్మాయి సంగతి పక్కన పెట్టినట్టయితే. సో ఇవేవి కూడా రియల్ లైఫ్లో జరిగేవి కాదని ఆమెకు అప్పుడు అర్థమైంది. సో అప్పటి నుంచి ఈ ఫేక్ మార్షల్ ఆర్ట్స్ గురించి బయట ప్రపంచానికి తెలియజేయాలని ఆమె అయితే నిర్ణయించుకుంది. అందుకే ఈ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసింది ఆమె. ఆ తర్వాత చాలామంది క్రియేట్ చేశారు. ఇప్పుడు జాన్ టిమోథీ కీహన్ అనే పర్సన్ కౌంట్ డాంటే అనే దాన్ని క్రియేట్ చేశాడు. అంటే డిమ్ మాక్ అని కానీ లేదంటే డెత్ టచ్ అని కానీ మీనింగ్ వస్తుందన్నమాట. అంటే ముట్టుకోవడం ద్వారా చంపేయచ్చు అనమాట. చాలామంది దీన్ని కూడా చాలా కామెడీగా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాఫెల్ టోరే అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతను కూడా తను బ్రెజిలియన్ జిజిట్సు ఆర్ట్లో ఎక్స్పర్ట్ అని తెలియజేశాడు. నాకు గనక ఒక ఛాన్స్ ఇచ్చినట్టయితే నా స్కిల్ చూపిస్తా, నా టాలెంట్ చూపిస్తా, నేనేంటో చూపిస్తా అన్నాడు. కానీ ఒక రియల్ ఫైట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం అతను ఓడిపోయాడు, విన్ అవ్వలేకపోయాడు. అతను చాలా త్వరగానే ఓడిపోయాడు కూడా. ఇన్ఫ్యాక్ట్ అతను ఆ బ్రెజిలియన్ జిజిట్సు స్కిల్ని కొంచెం కూడా పూర్తిగా చూపించలేకపోయాడు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా చోట్ల మోసాలే కనబడుతున్నాయి. అందుకని మార్షల్ ఆర్ట్స్ అనేవి ఇప్పుడు ఫేక్ అనే ఒక ఒపీనియన్
ఒపీనియన్ చాలామందికి అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్టర్ అయిన మిక్కీ రూర్కే అనే ఒక పర్సన్ కూడా ఒకప్పుడు బాక్సర్ అని చెప్పుకొని తిరిగేవాడు. తనకు ఒక రికార్డు ఉందని కూడా చెప్పాడు. కానీ అదైతే ఎక్కడ కనబడలేదు. అండ్ అతనితో పోటీ పడినట్టుగా ఒక అపోనెంట్ కూడా కనబడలేదు. కొంతమందికి డబ్బులు ఇచ్చి అలా చెప్పించినట్టుగా తర్వాత తెలిసింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనే వాటిని కంప్లీట్గా ఫేక్ అనే సిచ్యువేషన్కి అయితే తీసుకొచ్చేసాయి. సో అందువలన ఇప్పుడు చాలా తగ్గిపోయింది మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళ యొక్క సంఖ్య అయితే మాత్రం. బట్ ఒకటైతే వాస్తవం, మీరు కళ్ళతో ఎవిడెన్స్ని చూసే వరకు లేదా 100% ప్రూవ్ అయ్యేంత వరకు, అది కూడా కాలం గడుస్తున్న కొద్దీ మళ్ళీ ప్రూవ్ అయితే తప్ప ఆ విషయాన్ని నిజమని నమ్మద్దు. అండ్ ఎవరైనా ఒక మాస్టర్ ఏదైనా ఒక విషయాన్ని చెబితే దాన్ని గుడ్డిగా నమ్మేయద్దు. దాని గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎప్పుడు కూడా మీరు మీ కళ్ళతో చూసి పూర్తిగా తెలుసుకొని, కళ్ళతో చూసిన ప్రతిదాన్ని కూడా నమ్మేయద్దు. దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే దాన్ని నమ్మండి. వేరే వాళ్ళు అనుసరిస్తున్న దాన్ని గుడ్డిగా అనుసరించేయద్దు. మీకు అది రైట్ అనిపిస్తేనే అనుసరించండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఒక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, ఎక్కడ కూడా వచ్చి నేను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.